పీసీఓడి అని ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తుంది కదా. యాక్చువల్లీ పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి అంటే పీసీఓ, పాలిసిస్టిక్ ఓవరీస్, నాకు నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఇవన్నీ చాలా కామన్గా ఒకప్పుడు అపెండిక్స్ ఎట్లా విన్నామో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు పిల్లలు, తల్లులు మా అమ్మాయికి పీసీఓ ఉంది అని చాలా కామన్ అయిపోయింది. ఇది మోస్ట్ కామన్ రీప్రొడక్టివ్ డిజార్డర్ ఇన్ ఫీమేల్స్ ఎట్ ద మొమెంట్. ఆల్మోస్ట్ ప్రతి 6-7 మెంబర్స్లో ఒక అమ్మాయికి పీసీఓ అనే ప్రాబ్లం ఉంటుంది. సో పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఇది చిన్న చిన్న నీటి బుడగలు ఓవరీస్లో తయారవుతాయి. ఓవరీ వాల్యూమ్ పెరుగుతుంది. ఓవరీలో సాధారణంగా 5-6 ఉండేది దీంట్లో 12 ఆర్ మోర్ దెన్ 12 ఫాలికల్స్ అంటాం. వాటిని నీటి బుడగలు అంటాం. అది ఒక నెక్లెస్ మాదిరిగా ఓవరీ చుట్టూతో తయారై ఉంటుంది. సో దీనికి ఎందుకు వస్తుంది పీసీఓ అంటే, ఇది రీసెర్చ్లల్లో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చేది. తల్లులకు ఉంటే, అమ్మమ్మలకు ఉంటే, అట్లా మేనత్తలకు ఉంటే రావచ్చు. సో పాలిసిస్టిక్ రావచ్చు, కానీ అది ఎప్పుడు బయటపడుతుంది? ఎప్పుడైతే బాడీ మాస్ ఇండెక్స్ అనేది సరైన బరువు లేకపోవడం. బాడీ మాస్ ఇండెక్స్ అంటే హైట్కి తగ్గ బరువు. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 24 నార్మల్, 24 to 29 ఈజ్ ఓవర్ వెయిట్. ఇంకా చాలా అధిక బరువు, చాలా స్థూలకాయం అంటారు, అది 30 and above 30 ఈజ్ ఒబిసిటీ. సో ఇదంతా ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఎప్పుడైతే మనం సరైన ఆహారము తీసుకోవట్లేదు, బ్యాలెన్స్ డైట్ తీసుకోవట్లేదు, చెత్త చెదరం ఏది పడితే అది, అంటే పిల్లలు వాళ్ళ స్ట్రెస్తో కానీ వాళ్ళు హాస్టల్స్లో వేసి వాళ్ళని టైం ఇవ్వకపోవడం, వాళ్ళకు ఎక్సర్సైజ్కి టైం ఇవ్వకపోవడం, సరైన డైట్ తినడానికి వాళ్ళకు సదుపాయాలు లేక, ఇలాంటి వాటితో వాళ్ళకు అంటే చదువు మీద శ్రద్ధ ఎక్కువయ్యి స్కూల్లో టీచర్స్ వాళ్ళ మీద ఒత్తిడి చేయడము, లేదా పేరెంట్స్ ఒత్తిడి పెట్టడం, నీకు స్కోర్స్ ఇంత రావాలా. ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ కాంపిటీషన్స్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. సో ఇవన్నీతో వాళ్ళకు సరైన టైం లేక, ఎక్సర్సైజ్కి టైం లేక, అవగాహన చాలామందికి ఉంది ఇప్పుడైతే. మేబీ నెట్ ద్వారానో ఏంటో కొంచెం బెటర్, కాకపోతే వాళ్ళకి టైం ఉండట్లేదు. సో ఎక్సర్సైజ్ వాళ్ళు తినేదానికి, అంటే ఓన్లీ వెన్ యూ స్పెండ్ యువర్ ఎనర్జీ, కొంచెం క్యాలరీస్ పోతే కరెక్ట్ వెయిట్ ఉంటారు. తినడం, రెస్ట్ ఎక్కువ ఉండడం, అదే పనిగా చదవడం, సో దిస్ నో వే టు స్పెండ్ దేర్ క్యాలరీస్. అట్లా బరువు పెరుగుతూ పోతుంది. సో అప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. వాళ్ళు లావుగా ఉండటం, మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు అంటారు, హిర్సుటిజం అంటాం. సో మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్, చీక్స్ మీద కానీ మీసాలు రావడము, చెస్ట్ మీద హెయిర్ రావడము, లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద హెయిర్ రావడము, అంటే చాలా హెయిర్కి కనపడతారు. ప్లస్ అకాంథసిస్ నైగ్రికన్స్ అని మెడ మీద నల్లటి చారలు, ఇట్లా వెల్వెటీ స్కిన్ ఉంటుంది. సో ఇదన్నీ చూడంగానే చెప్పవచ్చు, ఎవరైనా చెప్తున్నారు. ఈ మధ్యలో లే పీపుల్ కూడా, డాక్టర్సే కాదు ప్రతి ఒక్కరు చెప్పగలుగుతున్నారు, ఓ ఈ అమ్మాయికి పీసీఓ ఉందా అని. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి? రోటర్డామ్ క్రైటీరియా అని, అసలు పీసీఓడి అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ డిజార్డర్ ఆర్ సిండ్రోమ్. అంటే ఒక 3 క్రైటీరియా, ఎనీ 2 ఆఫ్ దీస్ 3 క్రైటీరియా ఉంటే దే ఆర్ డయాగ్నోస్డ్ యాజ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అందులో ఒకటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజెనిజం, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్, మీసాలు, గడ్డాలు ఇట్లా ఉండడం, యాక్నే ఉండడం, అకాంథసిస్ నైగ్రికన్స్ ఇది. ప్లస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వీళ్ళకు నెల కరెక్టే రాదు, ఎవ్రీ 2-3 months ఉంటుంది, లేదా కొందరికి 20 days కంటే లోపలే ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లెంతీ పీరియడ్స్ అయినప్పుడు వాళ్ళకి ప్రొఫ్యూజ్గా ఉంటుంది బ్లీడింగ్. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువై ఇట్ యాక్ట్స్ ఆన్ ఎండోమెట్రియం చాలా విపరీతంగా పెరిగిపోయి అదంతా షెడ్ ఆఫ్ అయ్యే వరకు మళ్ళీ బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ప్లస్ బయోకెమిస్ట్రీలో సీరం టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. ప్లస్ క్లినికల్గా కూడా వాళ్ళని చూడంగానే తెలుస్తుంది మీసాలు, గడ్డాలు. ఇదన్నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా
ఆర్ ఎనీ 2 ఆఫ్ దీస్ 3. ఇంకా థర్డ్ ఏంటి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఆన్ అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ is the main diagnostic tool to diagnose polycystic ovaries. So it has a typical appearance. As I said, it has a necklace pattern లాగా ఉంటుంది. ఓవరీ చుట్టూతా చిన్న చిన్న నీటి బుడగలు ఉంటాయి. ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా కానీ వీళ్ళని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. సో ఇది మొదటి నుంచి కూడా వాళ్ళకు ఒకసారి చూసినప్పుడు చెప్తుంటాం, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇది ప్రాబ్లం అవ్వచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కంటిన్యూ అవుతుంటాయి, ఎక్సెసివ్ బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంటాయి. వీళ్ళకి ఇదే విధంగా రెగ్యులర్ ఓవులేషన్ లేనప్పుడు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది కూడా డిలే అవుతుంటుంది. సో ఇది ఒక్కటే కాదు, వీళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ కూడా చేయించాలి, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేయించాలి. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని అంటాము. దాంట్లో ఒక 75 grams గ్లూకోజ్ వాటర్ తాపిచ్చి ఆఫ్టర్ 2 hours we do whether they are pre-diabetic or diabetic అయినారా అన్నది చూసుకోవాలి వీళ్ళని. బికాస్ దే ఆర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్, దే ఆర్ ప్రోన్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఫ్యూచర్లో అంటే అతి త్వరలో ఈ మధ్యలో చూస్తున్నాం చాలామందికి 30s ఆర్ లెస్ దెన్ 30 yearsలో డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది. ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ. ఒబేసిటీలో వీళ్ళకి హైపర్ ఇన్సులినీమియా ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇన్సులిన్ పనిచేయడానికి బద్దకిస్తుంది. సో అట్లాంటప్పుడు ఇన్సులిన్ హార్మోన్ పెరిగినప్పుడు ఇంట్రాఓవేరియన్ ఆండ్రోజన్స్ కూడా లెవెల్స్ పెరుగుతున్నాయి. సో ఈ ఆండ్రోజన్ లెవెల్ పెరిగినప్పుడు ఆల్ దీస్ ఆర్ మేనిఫెస్టెడ్. సో బికాస్ ఆఫ్ ఇంట్రాఓవేరియన్ హయ్యర్ ఆండ్రోజన్స్ దే నాట్ ఏబుల్ టు ఓవ్యులేట్. అంటే నెల అందరి మాదిరిగా నెలకు ఒక అండం తయారై విడుదలవ్వాల్సింది వీళ్ళల్లో జరగట్లేదు అది. సో ప్రెగ్నెన్సీ ఈజ్ డిలేడ్, దట్స్ హౌ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ఫీమేల్స్. ఇంతటితో ఆగిపోదు, వీళ్ళకి ఫ్యూచర్లో తొందరగా డయాబెటీస్ రావడము, గుండెపోట్లు రావడము, కార్డియో వెసల్స్ థికెన్ అవ్వడము, లిపిడ్ ప్రొఫైల్ తేడాలు ఉండడము, VLDL, LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ రేజ్డ్ ఉంటాయి వీళ్ళల్లో. సో ఇదే కాకుండా ఇంకా ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే ఈస్ట్రోజన్ కంటిన్యూస్గా పనిచేసి దాన్ని ప్రతిసారి థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎండోమెట్రియం. సో ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వీళ్ళల్లో ఎక్కువ కామన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేది. సో ఇవన్నీ తగ్గాలంటే దానికి వాళ్ళకి ఏమేమైతే కనిపిస్తున్నాయో, మనకి యాక్నీ కనిపిస్తే యాక్నీకి ట్రీట్మెంట్ స్పైర్నోలాక్టోన్ అని ఉంది, సైప్రోటెరోన్ ఎస్టేట్ అని ఉంది, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఉన్నాయి. హిర్సుటిజంకి స్పైర్నోలాక్టోన్, యాక్నీకి సైప్రోటెరోన్ ఎస్టేట్ ఓరల్ పిల్స్ వాడుతుంటాం. సో వాట్ ఎవర్ అంటే కొన్ని లేజర్ థెరపీస్ ఉన్నాయి హిర్సుటిజంకి, హెయిర్ రిమూవల్ దానికి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చిన్నప్పటి నుంచి ఉంటే వాళ్ళకి లో డోస్ ఓసీ పిల్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఒక మంచి పద్ధతి. వాళ్ళకి ఎన్ని రోజులు ఇచ్చినా పర్వాలేదు, అది అపోహ ఉంది ఇది ఎక్కువ రోజులు వాడొద్దు అని, కానీ అది ఇస్తేనే మంచిది. ఫ్యూచర్లో ఇట్లాంటి ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా క్యాన్సర్స్ అనేటివి అవాయిడ్ అవుతాయి. బట్ ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇందులో. ఇనీషియల్గా అయితే క్లోమిఫెన్ సిట్రేట్ అనే డ్రగ్ ఉంది, ఇంకోటి లెట్రజోల్ అని ఉంది. సో క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రజాల్ ఇవి అతి చౌకగా దొరికే మందులు. అవి ఇచ్చేసి సెకండ్ ఆర్ థర్డ్ డే రమ్మని స్కాన్ చేసి ఆ తర్వాత ఈ డ్రగ్స్ ఇచ్చి సమ్ 10th or 11th or 12th డే నుంచి డిపెండింగ్ ఆన్ ఈచ్ సెంటర్ హ్యాస్ దేర్ ఓన్ ప్రోటోకాల్ వాళ్ళు ఫాలికల్ మనం ఇచ్చిన దాంతో వాళ్ళకి అండం అనేది తయారవుతుందా లేదా అన్నది చూస్తుంటాం. సో ఎప్పుడైతే అండం అనేది రప్చర్ అవుతుందో టైమ్డ్ ఇంటర్కోర్స్ అన్నది వాళ్ళకి చెప్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సీసీ తోటి ఒక 5 to 6 cyclesలో మేబీ 50 to 60% ఆఫ్ దెమ్ కన్సీవ్. ఎవరైతే కన్సీవ్ అవ్వట్లేదో వాళ్ళకి 2 ఆప్షన్స్ చెప్తాం. ఒకటేమో లాప్రోస్కోపీ ద్వారా ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేస్తాం. వాళ్ళకి ఒక డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఓవరీస్ మోస్ట్లీ 5 to 6 పంక్చర్స్ చేస్తాం ఒక్కొక్క ఓవరీలో. దీనివల్ల ఆండ్రోజన్స్ అనేది తగ్గి మేబీ కొంతమందికి తొందరగానే వస్తుంది రిజల్ట్, కొంతమందికి డిలే అవ్వచ్చు. కానీ ఆ డిలే వరకు చాలామంది వెయిట్ చేయరు. సో అగైన్ నెక్స్ట్ సైకిల్ నుంచి వాళ్ళకి గొనడోట్రాఫిన్ ఇంజెక్షన్స్ ఇస్తాం.
ఎవరైతే వెయిట్ చేయగలుగుతారో వాళ్ళకి చెప్తాము ఒక 6 months వెయిట్ చేయండి, మీ అంతలో మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ రండి అని. సో ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఫాలిక్యులర్ స్టడీ అంటాం. హౌ ద ఫాలికల్ గ్రోస్ అన్నది విల్ ట్రాక్ ఇట్. అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్, ఏ టైంలో వాళ్ళ ఇంటర్కోర్స్ అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది అన్నది చెప్తాం. ఆర్ ఎప్పుడైతే రిజల్ట్ రావట్లేదో ఇట్లా దాంతో ఒక 4-5 cyclesలో ఆర్ 5 to 6 cycles. అండ్ దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ఎన్ని సైకిల్స్ ఇంతకుముందు తీసుకుంది, ఎక్కడెక్కడ వాడింది, ఎంత తీవ్రంగా వాడింది, అండ్ ఫ్యామిలీ లోపల కూడా ఎంత స్ట్రెస్ ఉంది. సో బికాస్ న్యాచురల్ ఇంటర్కోర్స్ కంటే ఐయుఐతో బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి వీ దెన్ నెక్స్ట్ గో ఫర్ ఐయుఐ. ఐయుఐ కూడా డిపెండింగ్ ఆన్ ద ఏజ్ లెస్ దాన్ 30 అట్లయితే 5 to 6 cycles చేయొచ్చు. 5 to 6 cyclesలో ఒకవేళ రిజల్ట్ లేకపోతే నెక్స్ట్ థింగ్ వి గో ఫర్ ఐవీఎఫ్. వీళ్ళలో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని. సో చాలాసార్లు స్టిమ్యులేషన్ ఇచ్చినప్పుడు అందరు ఐవీఎఫ్ సైకిల్స్కి స్టిమ్యులేషన్ ఇస్తాం. సో నాన్ పీసీఓ వాళ్ళు రెస్పాండ్ అయినట్టు వీళ్ళు కారు. వీళ్ళకి అయితే చాలా తక్కువ, అసలే స్టిమ్యులేషన్ రాదు, దెన్ దెర్ ఈజ్ నో ప్రెగ్నెన్సీ. ఒకవేళ స్టిమ్యులేట్ అవుతే కొంచెం డోస్ ఎక్కువైతే 75 నుంచి 100కి వెళ్ళినా కానీ సమ్టైమ్స్ ఆ థ్రెషోల్డ్ దాటిందంటే చాలా విపరీతంగా స్టిమ్యులేషన్ అవుతుంది. స్టిమ్యులేషన్ ఇన్ పీసీఓ అంటే పీసీఓ వాళ్ళల్లో అండం తయారు చేయాలంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికేమో రెసిస్టెంట్ ఉంటాయి, మనం ఎంత డోస్ ఇచ్చినా అవి కదలవు, కొంచెం కూడా ఒక 1 centimeter కూడా, ఒక 1 millimeter కూడా పెరగదు. ఇంకా కొంతమందికి ఆ థ్రెషోల్డ్, అదే ఈమెకి ఇట్లా పెరగలేదని నెక్స్ట్ సైకిల్లో కొంచెం డోస్ పెంచినా ఓసారి బాగా పెరుగుతాయి. సో ఐదర్ పువర్ రెస్పాండర్స్ ఆర్ హైపర్ రెస్పాండర్స్. హైపర్ రెస్పాండర్స్ అంటే దిస్ రిస్క్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ఐదర్ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ ఆర్ క్వాడ్రుప్లెట్స్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఇట్లా అయినప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరుగుతుంది బాడీలో. దాంతోపాటు వాసో యాక్టివ్ అమైన్స్ అని, సో దే థిన్ అవుట్ ద ఎపిథీలియం ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. అట్లా అయినప్పుడు అందులో నుంచి టిష్యూలోకి నీరు చేరుతుంది, వెసల్స్ నుంచి టిష్యూ స్పేసెస్కి నీరు వెళ్ళిపోతుంటుంది. సో అట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఎఫెక్టెడ్. లివర్ కానీ, బ్లడ్ వెసల్స్ కానీ అసైటిస్ రావడము, గుండెలో నీరు చేరడము, ఊపిరితిత్తులలో నీరు చేరడం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఆ కండిషన్ వరకు వెళ్తే, అండ్ అది కూడా ఎంత తీవ్రత ఉంది అన్న దాన్ని బట్టి వాళ్ళని చాలాసార్లు, అంటే వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ పేషెంట్స్ హూ అండర్వెంట్ త్రూ టఫ్ టైమ్ విత్ దిస్ ఓహెచ్ఎస్ఎస్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం అల్ట్రాసౌండ్ మానిటరింగ్ కరెక్ట్గా ఉండి యాంటాగోనిస్ట్ అని ఒక డ్రగ్ కనిపెట్టినారు సైంటిస్టులు. దాంతో చాలా మటుకు ఇట్స్ ఓవర్కమ్ దీస్ డేస్. ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్లో ఎంబ్రియో ఫ్రీజింగ్ టెక్నిక్ అనేది, విట్రిఫికేషన్ అన్నది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్, అంటే మోటో ఆఫ్ ఎవ్రీ ఐవీఎఫ్ క్లినిక్ ఏంటంటే నో ఓహెచ్ఎస్ఎస్ క్లినిక్, అంటే నో ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ క్లినిక్. సో ఇప్పుడు ఏంటంటే విట్రిఫికేషన్ పద్ధతులు మంచిగా, ఎంబ్రియోలెస్లు మనం ఇచ్చిన ఎంబ్రియోస్ అన్నీ వాళ్ళు విట్రిఫై చేస్తున్నారు. సో అవి తిరిగి జీవానికి రావడానికి ఆల్మోస్ట్ 10%, 10 embryos ఫ్రీజ్ చేస్తే ఆల్మోస్ట్ 9 to 10 దే ఆర్ ఏబుల్ టు రికవర్. సో ఏం చేస్తామంటే ఒక ఐవీఎఫ్ పేషెంట్కి ఇట్లా ఓహెచ్ఎస్ఎస్కి వెళ్తుంది, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువైపోయింది అన్నప్పుడు వీ టెల్ దెమ్ బిఫోర్ హ్యాండ్ యూ నీడ్ టు ఫ్రీజ్ ద ఎంబ్రియోస్. నెక్స్ట్ సైకిల్లో ఈ గొనడోట్రాఫిన్స్ ఏం లేకుండా కేవలం వాళ్ళ ఎండోమెట్రియంని ఈస్ట్రోజన్ హార్మోన్ ద్వారా పెంచి రైట్ టైంలో వీ ట్రాన్స్ఫర్ ద ఎంబ్రియోస్. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ పీసీఓఎస్. ఇంకా ఒక మెథడ్ ఉంది, అది ఇన్విట్రో మెచ్యురేషన్ ఆఫ్ ఓసైట్స్ అని. అంటే స్టిల్ దెర్ ఈస్ రీసెర్చ్ గోయింగ్ ఆన్, ఇంకా మా లెవెల్ వరకు రాలేదు. ఇండియాలో కూడా అక్రాస్ ఇండియా ఐ థింక్ వెరీ ఫ్యూ సెంటర్స్ ఆర్ డూయింగ్ దట్. అందులో ఏంటంటే ఎక్కువ గొనడోట్రాఫిన్స్ యూసేజ్ ఉండదు, మేబీ 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి నార్మల్గా 13th 14th డే చేసే పికప్, ఊసైట్ పికప్
వీళ్ళలో 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చి అదొక 10 to 12 mm రీచ్ అవ్వగానే దానికో స్పెషల్ నీడిల్ ఉంటుంది. దాని ద్వారా ఆ చిన్న చిన్న ఫాలికల్స్ని యాస్పిరేట్ చేసి వాటిని బయటనే మెచ్యూర్ చేస్తారు, లోపల మెచ్యూర్ బాడీ లోపల. సో ఇన్ విట్రో, దట్స్ అవుట్ సైడ్ హ్యూమన్ బాడీ, అవుట్ సైడ్ హ్యూమన్ బాడీ మెచ్యురేషన్ చేసి దెన్ దే ఫ్యూజ్ ద అంటే ఫర్టిలైజేషన్ అప్పుడు సెమెన్తో ఫర్టిలైజ్ చేసి దెన్ దే ఫ్రీజ్ ద ఎంబ్రియోస్, లేట్ ఆన్ దే ట్రాన్స్ఫర్ ద ఎంబ్రియోస్. బట్ ఐ థింక్ చాలా సెంటర్స్లో ఇంకా అవ్వట్లేదు అది. మేబీ హోప్ ద రీసెర్చ్ గోస్ వెల్ అండ్ it comes to every center in future. Thank you.